అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. భగవద్బంధువులారా, ఈరోజు మనం స్తోత్రప్రియ స్తోత్రాన్ని స్తుతిస్తే ఆనందించేవాడు పరమాత్మ అని తెలుసుకుందాం. మనము ఒక మనిషిని లేని గుణాలని ఆపాదించి, అంటే అందంగా లేని వానిని నీవు చంద్రుడువని, విద్యాజ్ఞానం లేనివాడిని నీకు ఎన్నో విషయాలు తెలుసునని భ్రమపెట్టి ఆయనను స్తుతించి ఆయనకు లేనివన్నీ ఆపాదించి మనకు కావలసిన పని చేయించుకోవడం, ఇది లౌకికం. ఇది జరుగుతూనే ఉంటుంది. కానీ పరమాత్మ విషయంలో అలా ఉండదు. స్వామికి ఉన్న కళ్యాణ గుణాలు అనేకము. మనము ఏ ఒక్క గుణాన్ని కూడా పూర్తిగా స్తుతించలేము. అటువంటి ఆ స్వామిని, కళ్యాణ గుణాలను మనము స్తుతించి ఆ స్వామిని ఆనందపరిచి ఆయన అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది. ఈ స్తోత్రములే విష్ణు సహస్రనామ స్తోత్రము ముఖ్యముగా మనకు తెలిసినది. ఈ విష్ణునామ స్తోత్రము ఆరోగ్యము బాగుగా లేని సమయంలో కనుక పారాయణ చేస్తే వారికి ఆరోగ్యము కుదుటపడి సుఖప్రదమైన జీవితాన్ని గడుపుతారు. మరి ఈ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసేటప్పుడు కొంతమంది లలిత సహస్రనామాలు కూడా చేస్తూ ఉంటారు. సాధారణంగా స్తోత్రం చేసేటప్పుడు భార్యాభర్తలను కలిపి స్తోత్రం చేయాలి. తల్లి తండ్రిని కలిపి స్తోత్రం చేయాలి. అన్నా వదినలను కలిపి స్తోత్రం చేయాలి. ఇది ఒక వరుస క్రమం. ఈ క్రమం తప్పి అక్రమంగా, అంటే క్రమము తప్పి స్తుతించకూడదు. అందుకని విష్ణు సహస్రనామ పారాయణ చేసే ముందు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేయాలి. లక్ష్మీనారాయణులను కలిపి స్తుతించాలి. దీని అర్థం. ఇక పారాయణ క్రమం మొదటగా ఆచార్యులను, ఆళ్వార్లను, అమ్మవారిని, అయ్యవారిని ఇలా మనము పారాయణ చేయాలి. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం
అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపతేవ కులాభిరామం శ్రీమత్తతంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాన్. భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిస్త్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఇది ఆచార్యులు ఆళ్వార్ల ప్రార్థన. ఆ తరువాత మనము విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి. గురుముఖంగా పొందిన మంత్రాన్ని మనము అనుసంధానం చేయాలి. అంతేకాని పుస్తకాలలో చూసి, ఆడియోలో విని, వీడియోలో మనము చూసి రాసుకొని మంత్రజపము చేయకూడదు. దానివల్ల ఫలితము శూన్యము. ఆచార్యులను ఆశ్రయించాలి. అప్పుడే మంత్రసిద్ధి కలుగుతుంది. ఇక ఏ ఆలయానికి వెళ్ళినా ఆ ఆలయంలో ఉన్న స్వామిని మనము స్తుతించాలి. అంతేకాని మనకు వచ్చిన శ్లోకాలను వచ్చు కదా అని అక్కడ స్తుతించడం వల్ల వచ్చే ఫలితము తక్కువ ఉంటుంది. మనము యాదాద్రికి వెళితే నరసింహస్వామి ఉంటారు. వారికి సంబంధించిన శ్లోకాన్ని కానీ పాసురాన్ని కానీ అక్కడ మనము చదవాలి. అలాగే శ్రీకృష్ణ ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణునికి సంబంధించిన శ్లోకాన్ని కానీ పాసురాన్ని కానీ పారాయణ చేయాలి. ఎప్పుడు స్తోత్రము చేసినా అమ్మవారితోనూ అయ్యవారితోనూ కలిపి ఉన్న స్తోత్రాన్ని మనము స్తుతించాలి. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మాం ముకుంద. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి. శ్రీవల్లభేతి, శ్రీ అంటే లక్ష్మీదేవి, వల్లభ అంటే నారాయణుడు. ఇక్కడ మనం శ్రీమన్నారాయణులను ప్రార్థించాము. అమ్మవారిని అయ్యవారిని కలిపి అలా ప్రార్థించాలి. కానీ ఒక్క అయ్యవారిని ప్రార్థించి వదిలివేయకూడదు. క్షీరసాగర తరంగ సీకరాసార తారకిత చారుమూర్తయే భోగి భోగ శయనీయ శాయినే మాధవాయ మధు విద్విషే నమః. మాధవాయ, మా అంటే లక్ష్మీదేవి, ధవ అంటే భర్త. మాధవ లక్ష్మీదేవి భర్త. ఈ విధంగా అమ్మవారిని అయ్యవారిని కలిపి
స్తోత్రం చెయ్యాలి. జై రామానుజ, జై జై రామానుజ.